వెల్కమ్ టు ఫార్మా రీసెర్చ్. నమస్కారం. ఈరోజు మనం క్లినికల్ ట్రయల్స్ ప్రపంచంలోకి లోతుగా వెళ్దాం. ముఖ్యంగా ఈ ట్రయల్స్ని నడిపించే అత్యంత కీలకమైన అంశం గురించి తెలుసుకుందాం. అదే అవసరమైన పత్రాలు. వినడానికి ఇవి కేవలం కాగితాల్లా అనిపించొచ్చు, కానీ నిజానికి ఇవి ఏ క్లినికల్ రీసెర్చ్కైనా సరే దాని సమగ్రత, భద్రత ఇంకా ప్రామాణికతకు ఒక పటిష్టమైన పునాది లాంటివి. ఒక కొత్త మందుని మార్కెట్లోకి తీసుకురావడానికి చేసే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆ మందు సురక్షితమైనదా కాదా, అది నిజంగా పనిచేస్తుందా లేదా అని నిర్ధారించే మొత్తం ప్రక్రియ అంతా ఈ పత్రాల నాణ్యతపైనే ఆధారపడి ఉంటుందంటే ఆశ్చర్యం లేదు. సరే, ఈరోజు మన చర్చ ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. మనం ఒక క్లినికల్ ట్రయల్ యొక్క పూర్తి జీవిత చక్రాన్ని అనుసరించబోతున్నాం. ముందుగా ఈ పత్రాల యొక్క పునాది ఏమిటో అర్థం చేసుకుంటాం. తర్వాత ఒక ట్రయల్కి బ్లూ ప్రింట్లా పనిచేసే కీలకమైన పత్రాల గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత ఈ పరిశోధనలో అత్యంత ముఖ్యమైన వాళ్ళు, అంటే ఇందులో పాల్గొనే వారిని ఎలా రక్షిస్తారో చూస్తాం. నెక్స్ట్, ఒక ట్రయల్ విజయానికి ఆధారమైన డేటాని ఎలా భద్రపరుస్తారో, ట్రయల్ సమగ్రతను ఎలా కాపాడతారో చూసి చివరగా వీటన్నింటిపై ఉండే నైతిక మరియు నియంత్రణ పర్యవేక్షణతో ఈ ప్రయాణాన్ని ముగిద్దాం. ఈ సెషన్ పూర్తయ్యేసరికి మనందరికీ ఈ అంశాలపై చాలా స్పష్టమైన అవగాహన వస్తుంది. మొదటిగా, అసలు ఈ అవసరమైన పత్రాల ఉద్దేశ్యమేంటి, వాటి పరిధి ఎంతవరకుంటుంది అనే విషయాలను వివరంగా చర్చిస్తాం. రెండవది, ఒక ట్రయల్కి రెండు మూల స్తంభాల్లాంటి పత్రాలుంటాయి: ప్రోటోకాల్ మరియు ఇన్వెస్టిగేటర్ బ్రోషర్. ఒకటి ఎలా చెయ్యాలి అని చెప్తే, ఇంకొకటి అసలిది ఏమిటి అని చెప్తుంది. వీటి మధ్య ఉన్న తేడాలను మనం స్పష్టంగా గుర్తిస్తాము. మూడవది, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్, అంటే సమాచారంతో కూడిన సమ్మతి. ఇది కేవలం ఒక సంతకం పెట్టే ప్రక్రియ కాదు, అదొక నమ్మకం, ఒక నిరంతర సంభాషణ. దాని వెనుక ఉన్న నైతిక బాధ్యతలను అర్థం చేసుకుంటాం. నాలుగవది, డేటా సేకరణ. ఒకప్పుడు వాడిన పేపర్ పద్ధతుల నుండి ఇప్పటి ఆధునిక ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వరకు టెక్నాలజీ ఎలా మారిందో, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో పోల్చి చూద్దాం. ఐదవది, ఒక ట్రయల్ సరైన దారిలో వెళ్తోందని నిర్ధారించడానికి పర్యవేక్షణ, భద్రత, ఆడిట్స్ చాలా ముఖ్యం. వాటికి సంబంధించిన పత్రాలను విశ్లేషిస్తాం. ఆరవది, అసలొక ట్రయల్ మొదలవ్వాలంటేనే ఎన్నో ఆమోదాలు కావాలి. ఆ అధికారిక ఆమోదాల వెనుక ఉండే డాక్యుమెంటేషన్ ఏమిటో అర్థం చేసుకుంటాం. ఇక చివరగా, ఈ క్లిష్టమైన పత్రాలన్నింటినీ ఒక ట్రయల్ మొదలైనప్పటి నుండి ముగిసే వరకు సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో ఉత్తమ పద్ధతులను గుర్తిస్తాము. సరే, మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం: క్లినికల్ ట్రయల్స్ యొక్క పునాది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ డాక్యుమెంటేషన్ అంతా కేవలం రూల్స్ పాటించడం కోసమో లేక అనవసరమైన పేపర్ వర్క్ కోసమో కాదు. నిజానికి ఇవొక ట్రయల్ యొక్క నాణ్యతకి, దాని వెనక ఉన్న శాస్త్రీయతకి, ఇంకా నైతికతకి తిలుగులేని సాక్ష్యాలన్నమాట. ఈ అవసరమైన పత్రాలను ఒక విమానం యొక్క బ్లాక్ బాక్స్తో పోల్చవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా అనుకోనిది జరిగినా లేదా వచ్చిన ఫలితాలపై ఏవైనా సందేహాలు వచ్చినా రెగ్యులేటరీలు లేదా ఆడిటర్లు ఈ పత్రాలను వెనక్కి వెళ్లి పరిశీలించగలరు. అలా పరిశీలించి ట్రయల్ సమయంలో అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని ప్రతి విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోగలరు. ట్రయల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు హక్కులు కాపాడబడ్డాయా, సేకరించిన డేటా ఖచ్చితమైనదేనా, అధ్యయనమంతా రాసుకున్న ప్రణాళిక ప్రకారమే జరిగిందా, ఇలాంటి కీలకమైన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ పత్రాలలోనే ఉంటాయి. అందుకే ఇవి ఒక ట్రయల్ యొక్క పారదర్శకతకు, జవాబుదారీతనానికి వెన్నెముకలాంటివి. ఇప్పుడు మనం రెండవ విభాగానికి వెళ్దాం. అదే అధ్యయనం కోసం బ్లూ ప్రింట్. ఇక్కడ మనం ఒక క్లినికల్ ట్రయల్ యొక్క రెండు అత్యంత ప్రాథమికమైన పునాదిలాంటి పత్రాల గురించి చర్చిస్తాము. వీటిని మనం ఒక పెద్ద భవనం కట్టడానికి వాడే ఆర్కిటెక్చరల్ ప్లాన్స్తో పోల్చవచ్చు. ఆ ప్లాన్స్లో భవనానికి సంబంధించిన ప్రతి చిన్న డీటెయిల్ ఎలా అయితే ఉంటుందో, అలాగే ఈ పత్రాలలో కూడా అధ్యయనానికి సంబంధించిన ప్రతి వివరమూ ఉంటుంది. ఈ రెండింటిలో మొదటిది, ఇంకా అత్యంత ముఖ్యమైనది ప్రోటోకాల్. దేనిని మొత్తం అధ్యయనానికి మాస్టర్ ప్లాన్ అని చెప్పచ్చు. స్పాన్సర్ నుండి ఇన్వెస్టిగేటర్ వరకు, స్టడీ కోఆర్డినేటర్ నుండి నర్సు వరకు, అధ్యయన బృందంలో ఉన్న ప్రతి ఒక్కరూ అక్షరలా ఈ పత్రాన్ని అనుసరించాల్సిందే. ఇది ఎందుకంత ముఖ్యమంటే, ఇది ఏకరూపతను నిర్ధారిస్తుంది. అంటే ట్రయల్లో పాల్గొంటున్న ప్రతి పార్టిసిపెంట్కు ఒకే రకమైన చికిత్స, ఒకే రకమైన పర్యవేక్షణ లభిస్తుంది. ఒకవేళ ప్రోటోకాల్ను కొంచెం పక్కన పెట్టినా దాని నుండి వచ్చే డేటా పనికి రాకుండా పోవచ్చు. అంతకన్నా దారుణంగా పార్టిసిపెంట్ భద్రతకే ప్రమాదం జరగవచ్చు. అందుకే ఇది అధ్యయనం యొక్క శాస్త్రీయతను కాపాడుతుంది.
ప్రోటోకాల్ అనేది ఒక ట్రయల్ యొక్క ప్రతి అంశాన్ని నిర్దేశిస్తుంది. ఉదాహరణకి, అధ్యయనం యొక్క లక్ష్యాలేమిటి అంటే మనం ఏ శాస్త్రీయ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాం, అసలు ఈ ట్రయల్లో ఎవరు పాల్గొనవచ్చు అంటే చేరిక మరియు మినహాయింపు ప్రమాణాలేంటి. ఉదాహరణకు, మనమొక డయాబెటీస్ మందును పరీక్షిస్తుంటే కేవలం టైప్ 2 డయాబెటీస్ ఉన్నవాళ్లనే తీసుకోవాలి, కిడ్నీ సమస్యలు లేనివాళ్లనే ఎంచుకోవాలి. ఇలాంటి నియమాలన్నీ ఇక్కడే ఉంటాయి. తరువాత ఏ మందు ఏ మోతాదులో ఏ సమయానికివ్వాలి, డేటాను ఎలా సేకరించాలి, దాన్ని ఎలా విశ్లేషించాలి. ఈ గణాంక ప్రణాళికను ముందుగానే నిర్ణయించడం చాలా ముఖ్యం, లేదంటే వచ్చిన ఫలితాలను తప్పుగా అన్వయించే ప్రమాదముంది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా పార్టిసిపెంట్ భద్రతను ఎలా నిర్ధారించాలి, వాళ్లకేవైనా ప్రతికూల సంఘటనలు ఎదురైతే ఏం చెయ్యాలి. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రోటోకాల్లో చాలా స్పష్టమైన వివరణాత్మక సమాధానాలు ఉంటాయి. ప్రోటోకాల్ తర్వాత మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన పత్రం ఇన్వెస్టిగేటర్స్ బ్రోషర్ లేదా సింపుల్గా ఐబీ. దీనిని మనం పరిశోధనలో ఉన్న ఉత్పత్తి యొక్క శాస్త్రీయ బయోగ్రఫీగా భావించవచ్చు. అంటే ఈ ట్రయల్ మొదలవడానికి ముందు ఆ మందు లేదా ఉత్పత్తి గురించి మనకు తెలిసిన ప్రతి ఒక్క విషయం, అది జంతువులపై చేసిన ప్రయోగాల డేటా కావచ్చు, మానవులపై చేసిన పాత క్లినికల్ ట్రయల్స్ డేటా కావచ్చు, దాని ఫార్మకాలజీ, టాక్సికాలజీ, ఇలా అన్నీ ఇందులో పొందుపరుస్తారు. ఇది ఇన్వెస్టిగేటర్కు ఆ ఉత్పత్తిని సురక్షితంగా ఎలా వాడాలో, దానివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు రావచ్చో, ఒకవేళ వస్తే వాటిని ఎలా నిర్వహించాలో తెలియజేస్తుంది. ఈ స్లైడ్ చూస్తే ఈ రెండు పత్రాల మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రోటోకాల్ అనేది ప్రస్తుత అధ్యయనం కోసం ఒక హౌ టు గైడ్, అంటే ఏమి చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెబుతుంది. మరోవైపు ఇన్వెస్టిగేటర్స్ బ్రోషర్ అనేది ఉత్పత్తి కోసం ఒక వాట్ ఇట్ ఈస్ గైడ్, అంటే దాని చరిత్ర ఏంటి, దాని గుణగణాలేంటి, దాని గురించి మనకు తెలిసిన భద్రతా సమాచారం ఏమిటి అని వివరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకటి చర్యను నిర్దేశిస్తే మరొకటి జ్ఞానాన్నందిస్తుంది. ఒక ఇన్వెస్టిగేటర్ ఒక పార్టిసిపెంట్లో ఊహించని దుష్ప్రభావాన్ని చూసినప్పుడు వారు వెంటనే ఐబీని రెఫర్ చేసి ఇది ఇంతకుముందు ఎప్పుడైనా గమనించబడిందా లేదా అని తెలుసుకుంటారు. ఈ రెండు పత్రాలు కలిస్తేనే ఒక సురక్షితమైన, శాస్త్రీయంగా సరైన ట్రయల్కు పునాది పడుతుంది. ఇప్పటివరకు మనం ట్రయల్ ప్లానింగ్ గురించి చూశాం. ఇప్పుడు మనం ఏ క్లినికల్ ట్రయల్కైనా ఆత్మలాంటి అత్యంత కీలకమైన నైతిక విభాగానికి వస్తున్నాం: పార్టిసిపెంట్ల హక్కులు, భద్రత, ఇంకా శ్రేయస్సును నిర్ధారించడం. గుర్తుంచుకోండి, ఏ శాస్త్రీయ ఆవిష్కరణ కూడా మానవ గౌరవం కంటే గొప్పటి కాదు. ఈ వాక్యం ఇది ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనే భావన యొక్క గుండెలాంటిది. ఇది పార్టిసిపెంట్ యొక్క స్వయం ప్రతిపత్తి సూత్రాన్ని నొక్కి చెబుతుంది. అంటే ఒక వ్యక్తి ట్రయల్లో పాల్గొనాలా వద్దా అనేది పూర్తిగా వారిష్టం. అంతేకాదు, ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎప్పుడైనా సరే ఏ కారణం చెప్పాల్సిన అవసరం లేకుండా ట్రయల్ నుండి వైదొలగడానికి కూడా వారికి పూర్తి హక్కుంటుంది. ఇది పరిశోధకులకు, పార్టిసిపెంట్లకు మధ్య ఉండే నమ్మకానికి పునాది. చాలామంది అనుకున్నట్లు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటే కేవలం ఒక ఫాంపై సంతకం చేయడం కాదు. అదొక నిరంతర సంభాషణ, ఒక కొనసాగుతున్న ప్రక్రియ. ఉదాహరణకు, ఒకవేళ ట్రయల్ మధ్యలో ఆ మందువల్ల ఒక కొత్త సైడ్ ఎఫెక్ట్ వస్తోందని తెలిసిందనుకుందాం. అప్పుడేం చేయాలి? వెంటనే ట్రయల్లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరికీ ఆ విషయం చెప్పాలి. వాళ్లతో మళ్లీ కూర్చుని మాట్లాడి, ఈ కొత్త రిస్క్ తెలిసాక కూడా మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా అని అడిగి వాళ్ల సమ్మతిని మళ్లీ తీసుకోవాలి. దీన్నే రీకన్సెంటింగ్ అంటారు. ఇది కేవలం ప్రారంభంలో జరిగేది కాదు, ట్రయల్ ముగిసే వరకు కొనసాగే ఒక సంబంధం. ప్రతి దశలోనూ పార్టిసిపెంట్కు పూర్తి అవగాహన కల్పించడం మన బాధ్యత. ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఫామ్ ఐసీఎఫ్లో చాలా ముఖ్యమైన అంశాలుంటాయి. ఉదాహరణకు, ఊహించదగిన నష్టాల గురించి చాలా స్పష్టంగా, నిజాయితీగా చెప్పాలి, ఏదీ దాచిపెట్టకూడదు. అదేవిధంగా సంభావ్య ప్రయోజనాల గురించి చెప్పాలి, కాని ఎప్పుడూ అతిశయోక్తులు చెప్పకూడదు. ఇక ప్రత్యామ్నాయ చికిత్సలు అనే విభాగం చాలా ముఖ్యం. ఇది వారికి ఈ ట్రయల్లో పాల్గొనకపోతే వాళ్ల వ్యాధికి అందుబాటులో ఉన్న ఇతర చికిత్సా ఎంపికలేంటో తెలియజేస్తుంది. అలాగే రికార్డుల గోప్యత అనే అంశం వారి వ్యక్తిగత మరియు వైద్య సమాచారాన్ని ఎలా సురక్షితంగా ఉంచుతారో వివరిస్తుంది. ఉదాహరణకు, వారి పేరుకు బదులుగా ఒక కోడ్ నంబర్ వాడటం ద్వారా. ఈ అన్ని అంశాలు కలిసి ఒక వ్యక్తి తన ఆరోగ్యం గురించి నిజంగా సమాచారంతో కూడిన సరైన నిర్ణయం తీసుకోవడానికి అధికారమిస్తాయి. సరే, ఇప్పుడు మనం డేటా సంగ్రహణ గురించి చర్చిద్దాం. ఒక ట్రయల్ యొక్క అంతిమ లక్ష్యమేంటి?
పరిశోధనా ప్రశ్నకు సమాధానం ఇవ్వడం. ఆ సమాధానం మనం సేకరించే డేటా నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ విభాగం ఒక ట్రయల్ యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ లాంటిది. చెత్త డేటా లోపలికి వెళ్తే చెత్త సమాధానాలే బయటకు వస్తాయి. అందుకే నాణ్యమైన డేటా చాలా ముఖ్యం. ఒకప్పుడు క్లినికల్ ట్రయల్స్లో డేటా అంతా పేపర్ ఫామ్లపై సేకరించేవారు. ఇది చాలా నెమ్మదిగా సాగేది. అంతేకాదు మనుషులు చేసే తప్పులకు ఎక్కువ అవకాశముండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. చాలా ట్రయల్స్ ఎలక్ట్రానిక్ డేటా క్యాప్చర్ అంటే ఈడీసీ సిస్టమ్స్ను వాడుతున్నాయి. వీటి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. డేటాను నేరుగా సిస్టంలోనే ఎంటర్ చేయవచ్చు. ఆ సిస్టంలోనే అంతర్నిర్మితంగా కొన్ని తనిఖీలుంటాయి. ఇవి తప్పు డేటాను ఎంటర్ చెయ్యకుండా ఆపుతాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి వయస్సు 200 సంవత్సరాలు అని ఎంటర్ చేస్తే సిస్టం వెంటనే ఒక హెచ్చరిక చూపిస్తోంది. అంటే సైట్లో డేటా ఎంటర్ చెయ్యగానే స్పాన్సర్ వాళ్లు దాన్ని వేరే దేశంలో కూర్చుని కూడా వెంటనే చూడగలరు. ఏదైనా తప్పు ఉంటే గంటల్లోనే దాన్ని సరిదిద్దమని అడగగలరు. ఇది డేటా నాణ్యతను, సామర్థ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. ఒక ట్రయల్ని కేవలం ప్లాన్ చేసి డేటాను సేకరిస్తే సరిపోదు. అది సరిగ్గా జరుగుతోందా లేదా అని దాని సమగ్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. ఈ విభాగంలో మనం పర్యవేక్షణా నివేదికలు, భద్రతా నివేదికలు, ఇంకా ఆడిట్ సర్టిఫికెట్ల ద్వారా ఈ పర్యవేక్షణ ఎలా జరుగుతుందో చూద్దాం. భద్రతా పర్యవేక్షణల్లో ఏఈ మరియు ఎస్ఏఈ మధ్య తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏఈ అంటే ప్రతికూల సంఘటన. ఇది పార్టిసిపెంట్కు కలిగే తేలికపాటి తలనొప్పి వంటి ఏదైనా అవాంఛనీయ వైద్య సంఘటన కావచ్చు. కానీ ఎస్ఏఈ అంటే తీవ్రమైన ప్రతికూల సంఘటన, చాలా సీరియస్. అది మరణానికి దారితీయవచ్చు, ప్రాణాంతకం కావచ్చు, లేదా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రావచ్చు. ఎస్ఏఈలను గుర్తించిన 24 గంటల లోపే స్పాన్సర్కు, ఎథిక్స్ కమిటీకి, ఇంకా నియంత్రణాధికారులకు రిపోర్ట్ చేయడం అత్యవసరం. ఈ వేగవంతమైన కమ్యూనికేషన్ ఎందుకంత ముఖ్యమంటే, ఒక ఎస్ఏఏ అనేది మందుతో పెద్ద సమస్య ఉందని చెప్పే మొదటి సంకేతం కావచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా ట్రయల్లో ఉన్న మిగతా పార్టిసిపెంట్ల భద్రతను కాపాడటానికి సహాయపడుతుంది. క్లినికల్ మానిటర్లు అనేవాళ్లు సైట్లను సందర్శించి ట్రయల్ అంతా సరిగ్గా నడుస్తోందో లేదో తనిఖీ చేస్తారు. వారి రిపోర్ట్లో ఈ ముఖ్యమైన అంశాలన్నీ ఉంటాయి. ఉదాహరణకి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ప్రాసెస్ వెరిఫికేషన్ అంటే మానిటర్ ర్యాండమ్గా కొందరి ఫైల్స్ తీసి వాళ్ల సంతకమున్న ఫామ్ కరెక్ట్ వర్జనేనా, సంతకం చేసిన తేదీ, ప్రొసీజర్ మొదలుపెట్టక ముందే ఉందా అని చెక్ చేస్తారు. వాళ్లు ప్రోటోకాల్ను అనుసరిస్తున్నారా, డేటా సరిగ్గా ఎంటర్ చేశారా, ఏవైనా సమస్యలుంటే వారు దిద్దుబాటు మరియు నివారణ చర్యలను సిఫార్సు చేస్తారు. రెగ్యులేటరీ ఏజెన్సీలు ఈ నివేదికలను చాలా జాగ్రత్తగా చూస్తాయి. ఎందుకంటే ఇవి ట్రయల్ నాణ్యతకు ప్రత్యక్ష సాక్ష్యం. ఒక సైట్లో పదే పదే సమస్యలు వస్తుంటే ఆ సైటును ట్రయల్ నుండి తొలగించే అవకాశం కూడా ఉంది. ఇక మన ప్రయాణంలో చివరి అంకానికి వచ్చేశాం. ఇక్కడ మనం జాతీయ మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నామని అధికారికంగా రుజువు చేసే పత్రాల గురించి చర్చిద్దాం. ఇవి ట్రయల్ యొక్క చట్టబద్ధతను మరియు నైతికతను ధృవీకరించే అధికారిక ముద్ర లాంటివి. ఇన్ని ముఖ్యమైన పత్రాలను నిర్వహించటం కూడా ఒక పెద్ద బాధ్యత. ఉదాహరణకు డాక్యుమెంట్ కంట్రోల్ తీసుకోండి. ప్రోటోకాల్కి ఒక చిన్న సవరణ చేసినప్పుడు అది వర్జన్ 2.0 అవుతుంది. సైట్లోని ప్రతి ఒక్కరూ ఈ కొత్త వర్జన్ను మాత్రమే ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవాలి. పొరపాటున పాత వర్జన్ వాడితే అది ప్రోటోకాల్ ఉల్లంఘన అవుతుంది. ఆ డేటా విలువ కోల్పోవచ్చు. అందుకే సరియైన శిక్షణ, క్రమం తప్పని నాణ్యత తనిఖీలు, ఇంకా ఈటీఎంఎఫ్ వంటి టెక్నాలజీ చాలా అవసరం. ఈటీఎంఎఫ్ అంటే ఎలక్ట్రానిక్ ట్రయల్ మాస్టర్ ఫైల్. ఇది ఈ పత్రాలన్నింటినీ ఒకే చోట ఒక వర్చువల్ లైబ్రరీలో సురక్షితంగా ఇంకా సులభంగా యాక్సెస్ చేసే విధంగా ఉంచుతుంది. ఇది ఆడిట్ సమయంలో చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. కాబట్టి మనం చూసినట్లుగా ఈ పత్రాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. బ్లూప్రింట్ లాంటి ప్రోటోకాల్ నుండి మొదలుపెట్టి నైతిక దిక్సూచి అయిన ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ వరకు, డేటా సంగ్రహణ నుండి పర్యవేక్షణ వరకు మరియు అధికారిక ఆమోదం వరకు ప్రతి పత్రం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇవన్నీ కలిసి ట్రయల్ మాస్టర్ ఫైల్ టీఎంఎఫ్లో భద్రపరచబడతాయి. ఇది మొత్తం అధ్యయనం యొక్క పూర్తి, అధికారిక మరియు ఆడిట్ చేయగల జ్ఞాపికగా పనిచేస్తుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచనను మీ ముందుంచుతున్నాము.
టెక్నాలజీ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో భవిష్యత్తులో ఈ పత్రాల స్వరూపం ఎలా మారవచ్చు? బహుశా అవి బ్లాక్చైన్ ఆధారిత రికార్డులుగా మారవచ్చా? వాటిని ఎవరూ మార్చలేనంత పారదర్శకంగా? లేదా మన చేతికి ఉండే స్మార్ట్ వాచ్ల వంటి వేరబుల్స్ నుండి వచ్చే రియల్ టైం డేటా ఈ సంప్రదాయ డేటా ఫామ్లను పూర్తిగా భర్తీ చేస్తుందా? భవిష్యత్తులో క్లినికల్ ట్రయల్స్ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారడానికి టెక్నాలజీ ఇంకెలా సహాయపడగలదో ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. Pharma Research, your learning partner.